అల్వాల్లో భవన నిర్మాణాల దగ్గర సెంట్రింగ్ సామాగ్రి చోరు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి. ఇక నిందితుల నుంచి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు 4 సెల్ ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక మైనర్తో కలిపి 5 మందిని అరెస్ట్ చేసి నిందితుల్ని రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ జీహెచ్ఎంసీలో చెత్త సేకరించే ఆటో నడుపుతున్నట్లు గుర్తించారు. ఇక గోపాల్ కొడుకు సుధీర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్ యూసఫ్ గూడ ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని తెలిపారు ఏసీపీ. సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో 1 చోట సెంట్రింగ్ బాక్సులు